భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో ఎస్టీ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంతెలబోర ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీలో మొత్తం 609 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా పూర్తిగా ఎస్సీ కుటుంబాలకు చెందినవారు. ఈ గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం ఉంది. గతంలో కూడా సర్పంచ్గా కుటుంబం నుంచి అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన బీసీ అభ్యర్థులు తమను ఎస్టీలుగా చెప్పుకుంటూ నామినేషన్ వేశారని ఆరోపించారు. గ్రామస్తులు ఎవరికీ తెలియకుండా నకిలీ ధ్రువపత్రాలతో నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. అమాయకులైన గుత్తికోయలను కొందరు నాయకులు స్వలాభం కోసం బలి చేస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ సహకారంతో నామినేషన్ ఆమోదింపజేశారని తెలిపారు. కేవలం గెజిటెడ్ సంతకాలతో ఆర్ఓ ఎలా ఫైనల్ చేస్తారని ప్రశ్నించారు. ఈ నకిలీ సంతకాల వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా గ్రామ పంచాయతీలో 609 మంది ఓటర్లు ఉన్నాము. టోటల్గా ఎస్సీ ఫ్యామిలీస్. ఓన్లీ ఎస్టీ కుటుంబం ఒక్కరున్నారు. ఆ కుటుంబంలో 3 అభ్యర్థులు ఉన్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళనే మేము ఎన్నుకున్నాం సర్పంచ్గా. అయినా కానీ ఈ మధ్యలో నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా కొంతమంది నాయకులు ఇక్కడ వలస వచ్చినటువంటి బీసీ క్యాండిడేట్లు వాళ్ళ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన బీసీ క్యాండిడేట్లు ఇక్కడ ఎస్టీలు అని చెప్పి ఎవరికి మా గ్రామంలో ఎవరికి తెలియకుండా గెస్టెడ్ సంతకంతో మన లెక్చరరు మరియు మన డాక్టర్ గారితో గెస్టెడ్తో సైన్ చేసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించారు. అమాయకులైనటువంటి గుట్టకోయాలని వారికి ఏమీ తెలియకుండా కానీ వాళ్ళు అనుకుంటూ నడిపిస్తున్న కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అమాయకులను బలి చేసి అదేవిధంగా ఆర్ఓ గారు దాన్ని ఓకే చేశారు. మేము వేడుకునేది ఏంటంటే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని గెస్టెడ్ సైన్ చేసింది ఎవరో వారి మీద మరియు ఆర్ఓ గారి మీద చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీలో 609 మంది ఓటర్లు ఉన్నాము. టోటల్గా ఎస్సీ ఫ్యామిలీస్. ఓన్లీ ఎస్టీ కుటుంబం ఒక్కరున్నారు. ఆ కుటుంబంలో 3 అభ్యర్థులు ఉన్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళనే మేము ఎన్నుకున్నాం సర్పంచ్గా. అయినా కానీ ఈ మధ్యలో నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా కొంతమంది నాయకులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన బీసీ క్యాండిడేట్లు ఇక్కడ ఎస్టీలు అని చెప్పి ఎవరికి మా గ్రామంలో ఎవరికి తెలియకుండా గెస్టెడ్ సంతకంతో మన లెక్చరరు డాక్టర్ గారితో గెస్టెడ్తో సైన్ చేసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించారు. అమాయకులైనటువంటి గుట్టకోయాలని వారికి ఏమీ తెలియకుండా కానీ వాళ్ళు అనుకుంటూ నడిపిస్తున్న కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అమాయకులను బలి చేసి ఆర్ఓ గారు దాన్ని ఓకే చేశారు. మేము కలెక్టర్ గారికి చెప్పేది ఒకటే విన్నపం. గెస్టెడ్ సైన్ చేసింది ఎవరో వారి మీద మరియు ఆర్ఓ గారి మీద